హలో ఫ్రెండ్స్, మీరు కొత్తగా వీడియోలు చూస్తుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంతా రియలిస్టిక్గా ఉంటుంది. అలాగే మీకు కువైట్లోని చాలా ప్రదేశాలు మీకు టూరిస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను. అలాగే కొన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ అంటే కొంతమంది ఎవరైతే తన జీవితంలో కష్టపడి పైకి వచ్చి ఉంటారో వాళ్ళందరి స్టోరీస్ అన్ని మీకు ఒక సపరేట్ వీడియో రూపంలో మీకు అందిస్తాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు 24 ఆగస్టు 2024 అండి. కోవిడ్లోని వార్తలు చూసుకుంటే సుహేల్ నక్షత్రం కనిపించడంలో వేడిగాలు తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పారండి. ఈ సుహేల్ నక్షత్రం వల్ల ఈ రోజు నుంచి సెప్టెంబర్ 15 పూర్తిగా టెంపరేచర్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. జనరల్గా మధ్యాహ్నం 12 గంటల టైంలో 48 నుంచి 52-53 వరకు టెంపరేచర్ ఉంటుంది. కానీ ఈరోజు బయటికి లంచ్ టైంకి వెళ్ళినప్పుడు 44 ఉండిందండి. సో ఆటోమేటిక్గా టెంపరేచర్ సెప్టెంబర్ 15 వరకు గ్రాడ్యువల్ తగ్గేసి ఆ తర్వాత నుంచి కొద్ది రెయిన్ రావడము, ఆ రెయిన్ మనకు సూచిక టెంపరేచర్ మారినట్టు. అక్కడి నుంచి ఇంకా నవంబర్ డిసెంబర్లో మనకు చలికాలం స్టార్ట్ అవుతుందండి, గమనించగలరు. కువైత్ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రూఅవుట్గా క్యాంపెయిన్ చేశారండి, చెకింగ్ చేశారు త్రూఅవుట్ నిన్న కువైట్ ఏరియాలో. చాలా షాపుల్లో ఫైర్ సేఫ్టీ కానీ వాటి లైసెన్స్లు కానీ ఫైర్ అయినప్పుడు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమైనా వస్తాయి అవన్నీ అక్కడ గమనించారు. అక్కడ షాపుల్లో ఎక్కడ లేవు అవన్నీ. అందువల్ల 20 షాపుల వరకు వాళ్ళు క్లోజ్ చేశారు. సో వాళ్ళు మళ్ళీ ఇవన్నీ సేఫ్టీ ఐటమ్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాతనే మళ్ళీ వీటిని రీఓపెన్ చేస్తారు. అంతవరకు ఇవి క్లోజ్లోనే ఉంటాయి. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు మంకీ పాక్స్ సంభవించినప్పుడు దానికి కావాల్సిన గైడెన్స్ లైన్ రిలీజ్ చేశారండి. ఎవరికైతే మంకీ పాక్స్ సోకిన లక్షణాలు ఉంటాయో వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ పేషెంట్ దగ్గర మనము ఈ శాంపుల్స్ అన్ని బ్లడ్ శాంపుల్స్ అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత అవి ల్యాబొరేటరీకి పంపించే విధంగా ఏర్పాటు చేస్తారు. అది ఒకవేళ మీకు పాజిటివ్ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్గా మీ హౌస్ను ఐసోలేషన్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ మీ వాట్సాప్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకుంటారు. సో ఇవి మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది, దురద ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కలుషితమైన నీరు తాగినప్పుడు కానీ, చెడిపోయిన ఆహారం తిన్నప్పుడు, లేదు ఎవరైనా జబ్బుగల వ్యక్తిని మనం వారితో సంభాషించినప్పుడు, వ్యాధి లక్షణాలు గల వ్యక్తి దగ్గర నుంచి తగిన వాడిన వస్తువులు కానీ వారు ఇచ్చిన తినే తిండి పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువ సోకే అవకాశం ఉందండి. కాబట్టి మీకు ఏదైనా ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు, లేదు మీ స్నేహితులు లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నప్పుడు త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించవలసిగా మినిస్ట్రీ వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు షువేక్ ఏరియాలో గురువారం రోజు త్రూఅవుట్ షువేక్ మొత్తం చెకింగ్ చేశారండి. చెకింగ్ చేసినప్పుడు వాళ్ళకి 125 కిలోగ్రాముల మీట్, మాంసం అంటే ఏదైతే ఫుడ్ తయారు చేసిన రెడీగా ఉందో అది దొరికిందండి. చెడిపోయిన మాంసం దొరికింది. అలాగే ఫుడ్ ఐటమ్స్ దొరికాయి. అటువంటి 12 షాపులు వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి సంబంధించిన డిపార్ట్మెంట్ని వాళ్ళని రిఫర్ చేశారు. ఈ వైలేషన్ జరిగిన షాపుల్లో ఎక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదండి. అలాగే టెక్నికల్గా హెల్త్ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. అలాగే వాళ్ళు హ్యాండిల్ చేసే ఏరియా, ఫుడ్ ఐటమ్ స్టోర్ చేసే ఏరియా కూడా క్లీన్గా లేదు. అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు హెల్త్ కార్డు లేకుండా వితౌట్ వ్యాలిడ్ ఐడి కార్డుతో పనిచేస్తున్నారండి. సో ఈ పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ అంటే పాసి డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారండి. ఎవరైతే వ్యాలిడ్ అడ్రస్ లేకుండా ఉన్నారో వాళ్ళ సివిల్ ఐడి కార్డులు రిమూవ్ చేశారని చెప్పారండి. 1197 సివిల్ ఐడి కార్డులు అడ్రస్లు సరిగా లేవండి. సివిల్ ఐడి కార్డు అడ్రస్లో ఎవరైతే ఎక్స్పైరీ ఉంటారో ఆ బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారండి పాసి డిపార్ట్మెంట్కి. ఈ బిల్డింగ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సైతం బిల్డింగ్ విధించింది. ఎవరైతే వ్యాలిడ్ లేని వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు 30 రోజుల్లో దీన్ని రిక్వెస్ట్ చేసుకుని అప్లై చేసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళకు 100 దినాల ఫైన్ ఉంటుంది.
అది 100 దినాలు కష్టమని కాదు, అంతమించి ఎక్కువ కూడా పెరగచ్చు. ఎవరైతే అడ్రస్ లేని వాళ్ళు ఉంటారో ఈ 30 రోజులు ఈ పని పూర్తి చేసుకోవాలని తెలుపుతున్నాను. ఈరోజు కువైట్లో బంగారం ధరలు 1 గ్రాము 24 క్యారెట్లు 24 దినార్ల 724 ఫిల్స్ ఉందండి. అలాగే 1 గ్రాము 22 క్యారెట్లు 22 దినార్ల 764 ఫిల్స్ ఉందండి. అలాగే దినార్ టు మనీ ఎక్స్చేంజ్ రూపీస్లో తీసుకుంటే 1 దినారు 275.50 ఫిల్స్ ఉందండి. అలాగే మిగతా దేశాల కరెన్సీ ఎక్స్చేంజ్ పట్టికలు చూపించాను, చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.